విలేజ్ లాగా ఉన్నది. ఒకటే పెద్ద బిల్డింగ్ లాగా కనబడుతుంది. చాలా బాగా అనిపించింది. గ్రాఫిక్స్ పరంగా అయితే సూపర్గా ఉంది. డైరెక్షన్ బాగుంది. స్క్రీన్ ప్లే బాగుంది. వైవార్షాను మన వెన్నెల కిషోర్ వీళ్ళు ఇద్దరు ఉండటం వల్ల కామెడీ కావాలనుకున్న వాళ్ళు కామెడీ ఉంది. సో సస్పెన్స్, థ్రిల్లరు, కొంచెం వైలెన్స్ ఉన్నా కానీ చాలా బాగా అనిపించేస్తుంది. కావ్య తాపర్ పాత్ర ఇంతకుముందు మనం చాలా క్యూట్ చేస్తాం. ఇందులో కొంచెం ఒక దొంగ, ఆమె కూడా ఒక దొంగలాగా అనమాట. ఈ మాస్ క్యారెక్టర్ని చూపించారు. ఎక్కువ పాత్ర చూపించలేదు. చూస్తే బాగుండేది. వర్షపోలేమో పాత్ర కూడా చాలా బాగా అనిపించేసింది. సందీప్ కిషన్ మన చిన్నగా ఫస్ట్ ఎయిడ్ లవ్ ఎట్ ఫస్ట్ ఎయిడ్ అంటారు కదా, అది చాలా బాగా చూపించారు. వర్షపోలమ్మ తనని హీరోనే చంపాడు ఉంటుంది. రీజన్ ఏందో ఈ ఎండింగ్ వరకు ఎండింగ్లో ఏంటది ఒక పెద్దమ్మ చెప్పడం వల్ల మీరు వింటే నిజాలేంటో తెలుస్తాయి. మీకు చనిపోయిన తర్వాత కూడా మిమ్మల్ని దేశించిన వాళ్ళని, మిమ్మల్ని అన్యాయం చేసిన వాళ్ళని మన కోపంతో చనిపోయి అదే పగలతో చచ్చిపోతాం కదా. సో ఆ కోపంలో ఉండటం వల్ల ఆ కోపం ఉన్న వాళ్ళందరూ ఒక లోకంలో ఆ భైరవ కోణంలో ఉంటారనమాట. సో వాళ్ళు వాళ్ళకి వెళ్ళి బయటికి రావాలంటే, ప్రేమ కలిగిందంటే ఆటోమేటిక్గా ఆ కోపతాపాలు పోయినాయంటే వాళ్ళు ఆ నుంచి బయటికి వెళ్ళిపోతారు అనమాట. సో కోపం ఉన్న వాళ్ళు మాత్రమే ఆడ ఉండగలుగుతారు. ఎండింగ్కి వచ్చేసరికి అయితే వర్షపోలమ్మకును సాయి కుమార్ బ్రదర్ ఒక రవి కిషన్ అనుకుంటా, అతను వాళ్ళిద్దరికి ప్రేమ పుట్టేసరికి వాళ్ళిద్దరు ఆ లోకంలోకి వెళ్ళి బయటికి వెళ్ళిపోతారు అన్నమాట. భైరవ కోణంలోకి వెళ్ళి చూపించారు. బాగున్నాయి. గ్రాఫ్స్ బాగున్నాయి. మినుగురు పులుగురు సన్నివేశం ఒకటి వస్తుంది. అది ఒకటి బాగా అనిపిస్తుంది. తను విలన్లను నరుకుతున్నప్పుడు అది పోయి హీరోయిన్ మెడ మీద పడటం, అలా చనిపోవడం, అది తను అపార్థం చేసుకోవడం, అదొక్కటి అపార్థం వల్ల ఆమె దాని హీరోని కూడా అపార్థం చేసుకుంటారు అనమాట. ఎండింగ్ వచ్చేసరికి ఒక పెద్దమ్మ, భైరవ కోణంలో ఒక పెద్దమ్మ. సో ఒక శివుడికి సంబంధించిన ఒక చిన్న ఏదో చూపించారు. మంచి మన గ్రాఫిక్స్ ఒక ఏదో వజ్రం లాగా ఆమె అది చేతిలో పెట్టేసుకొని ఆమె చెప్తున్నట్టు, నన్ను పట్టుకోండి, నిజాలంటే మీకు తెలుస్తాయి, లేదంటే మీరు ఎప్పుడు కోపతాపాలతోటి ఇక్కడే ఉంటారు, ఈ భైరవ కోణంలో ఉంటారు, మీరు ఎక్కడికి వెళ్ళలేరు అని చెప్పేది అనమాట. సో ఆ ఒక్కది చివరికి వినటం వల్ల నిజాన్ని తెలుసుకొని సందీప్ కిషోర్ మంజోడని తెలుసుకొని తన ప్రేమ గొప్పదని తెలిసేసుకొని మంచిదని అవడం వల్ల ఆ లోకంలోంచి వెళ్ళిపోద్ది. సూపర్గా అనిపించింది. వైవా, హర్ష, వెన్నెల కిషోర్ వీళ్ళిద్దరు పాత్రలు బాగున్నాయి. గ్రాఫిక్స్ బాగా నచ్చినాయి. డైరెక్షన్ బాగా అనిపించింది. మెనుగురుపుల్లో సన్నివేశం చాలా బాగుంది. బీజేఎం అయితే హైలైట్. సినిమాకి బీజేఎం హైలైట్ అన్న. సూపర్గా అనిపించింది. 3+ ఇస్తాను. లాగేం లేదు మన, లాగేం లేదు, చాలా బాగుంది. లాగానికి అసలు లాగ్ ఎక్కడ అనిపించలేదు. నాకైతే లాగేం కరెంట్. సినిమా మొత్తం చూస్తున్నా మధ్యలో కూర్చుంటే కొంచెం అరలేదని చెప్పి ముందుకు వెళ్ళిపోయాను. ఖాళీగా ఉండటం ఒక 2-3 దగ్గర అక్కడికి వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేసిన. మస్తు మూవీ, చాలా బాగుంది. విరూపాక్ష అంత దాకపోలేండి. అది చాలా డిఫరెంట్ స్టోరీ. మనోడికి అయితే సందేశానికి అయితే మంచి హిట్ మూవీ అయితే వచ్చినట్టు చెప్పుకోవచ్చు. ముందుగా చెప్తున్నానా, సినిమా మాత్రం ఇచ్చి పడేసినా. మన సందీప్ కృష్ణ యాక్టింగ్ చూస్తుంటే మాత్రం కానీ మొత్తం డిఫరెంట్ క్యారెక్టర్ ఉంది. సందీప్ కృష్ణ చాలా రోజులు కష్టపడ్డ సినిమాకి ఫలితం ఫలించింది. ఎందుకంటే మనం సినిమాకి కొద్దిగా ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే సినిమాలో స్టోరీ కానీ కథ కానీ డిఫరెంట్ ఉన్నది. ఇక్కడ ఆ ఒక సీన్ ఉంటుంది అన్న, హీరోయిన్ అది చనిపోవడం, ఆ సీన్ చూస్తుంటే మాత్రం చాలా అసలు ఎక్స్పెక్ట్ చేయడం. షార్ట్ ఒకటి చాలా ఇట్లా చంపడము, అది అసలు హీరోయిన్ చంపడం అనేది ఒక వెరైటీ ఇచ్చింది. ఇలా బాగుంది ఆ సీన్ మాత్రం. కానీ సినిమా మాత్రం ఇచ్చి పడేసిండో. ఎక్కడ చూసినా బోర్ అని ఉండదు. క్లైమాక్స్ కానీ ఒక్కొక్క సీన్ చూసినా మనకు విరూపాక్ష మనకు కొద్దిగా సస్పెన్స్ ఎట్లా ఉంటాయో ఆ సస్పెన్స్ మనకి ఇట్లా చెలక్ అంటుంటుంది ఒక్కొక్క సీన్ చూస్తుంటే, అట్లున్నది. ఒక్కసారి మనకి ఇక్కడ కాంప్రమైజ్ అని కాదు. ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లో ఉన్న, సెకండ్ హాఫ్ మాత్రం దుమ్ము లేపేసింది అన్న. అంటే నేను చెప్తున్నా, ఎక్స్ప్రెస్ రాసిన తర్వాత నాకు ఒక హిట్ సినిమా అంటే మళ్ళీ ఈ సినిమా ఎంజాయ్ చేయొచ్చు. అప్పట్లో ఎక్స్ప్రెస్ తర్వాత 2 సినిమా హిట్ కొట్టినాయి. దీని తర్వాత అంటే మళ్ళీ ఈ సినిమా హిట్ అని చెప్పొచ్చు. సినిమా మాత్రం నీకు ఎక్కడ బోర్ అని లేదు. క్లారిటీ మాత్రం, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ, ప్రతి సీన్ మనం చూసినా కూడా ఎంజాయ్ చేస్తాం. ఎక్కడ బోర్ లేదు. సందీప్ కృష్ణ అనా హీరోయిన్ క్యారెక్టర్ చేసి సాఫ్ట్గా ఉంది. కొద్దిగా ఎట్లా అంటే మనకు ప్రతి సినిమాలో ఎట్లా ఉంటాయంటే కొద్దిగా రొమాన్స్ అది ఉంటుంది. ఇలా సస్పెన్స్ కాబట్టి, థ్రిల్లింగ్స్ కాబట్టి థ్రిల్లింగ్ టైప్స్ ఉంటుంది అనమాట. ఒక డిఫరెంట్ ఉంది సినిమా మాత్రం. నెక్స్ట్ టైం చూడాలనిపిస్తుంది. అంతా బాగుంది. సూపర్ కామెడీ ఆడాడ పండించారు. యాక్షన్ కదా ఇప్పుడు యాక్షన్ మూవీ కాబట్టి అలానే ఉంటుంది నాకు. కొద్దిగా వెన్నెల కృష్ణ యాక్టింగ్ చాలా బాగుంది. ఎందుకంటే ఆయన యాక్టింగ్ చాలా రోజులు చూసినాం. ఇది మాత్రం మస్తు చాలా ఇంప్రూవ్ అయిపోయింది. చాలా సూపర్ చేసిండు. ఎందుకంటే ఇలాంటి సినిమా చూడాలి, చూసిన కూడా మళ్ళీ చూస్తారు. అంత బాగుంది. ఉన్నాయంటే ఆమె మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే కష్టపడితే వాళ్ళని సక్సెస్ఫుల్ అవుతారు. ఆ ఏజ్ చేసినా ఆమె నిలబెట్టుకోవాలి. సక్సెస్ఫుల్ కావాలి. సక్సెస్ఫుల్ 100%. సందీప్ కృష్ణ ఒక సినిమా బెస్ట్ అని చెప్పొచ్చు. కాకపోతే ఏంటంటే నెక్స్ట్ కూడా ఇంకా మంచి సినిమా తీయాలి. ఒక రాజమౌళి, ఒక పూరి జగన్నాథ్ అలాంటి డైరెక్టర్ చేత పడితే ఓకే, మన హీరో సందీప్ కృష్ణ ఒక లెవెల్లో ఉంటాడు. ఎందుకంటే ఆయన ఒక మంచి యాక్టర్, నటుడు ఉన్నాడు. అంతా బాగా యాక్టింగ్ చేస్తారు ఆయన. నా కోరిక ఒకటే ఉన్నది, పూరి జగన్నాథ్ మన రాజమౌళి చేతిలో పడితే మాత్రం ఒక స్టార్ అవుతాడని 100% చెప్తున్నా. యాక్షన్ మాత్రం దుమ్ము లేపేషన్. సూపర్.